పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ నోరు విప్పరు, జగన్ బయటికి రారు. చంద్రబాబు ఆయన టైం ఇష్టానుసారం జరగబోతుందంతా ప్రశ్నిస్తా అన్న ఆయన మౌనంగా ఉండిపోయి, ప్రతిపక్షం కూడా పూర్తిగా పడుకుండిపోయి, ఇక ఏపీ విశాఖ టీడీపీదే మొత్తం ఇష్టారాజ్యం. ఆంధ్రప్రదేశ్లో కూటముల ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చి దాదాపు 7.5 దాటిపై 2 ఏళ్లకు సమీపిస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో ప్రభుత్వం చేస్తున్న చాలా తప్పులు, అందులోనూ టీడీపీ ప్రత్యేకించి చేస్తున్న తప్పులు చాలానే ఉన్నాయని ప్రజాభిప్రాయం. ప్రభుత్వం ముసుగులో టీడీపీ తన వారికి, తమ వర్గీయులందరికీ తమదైన న్యాయం చేసుకుంటూ పోతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంగా ఉన్న సందర్భంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడ్డామో అన్నిటినీ రికవరీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పూర్తిగా దౌర్జన్యంలో ముందంజలో ఉంది. అంటే ఇష్టారాజ్యంగా తమను, తమ వర్గం వారి ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తుందనేది అందరూ చెప్పుకుంటుంది. ప్రభుత్వంలో ఉన్న టీడీపీ తప్పు చేయలేదని ఎవరూ అనలేదు. తప్పు చేస్తుంది కూడా బయటకు బహిరంగంగా కనిపిస్తూనే ఉంది. అయితే అడ్డుకోవాల్సింది వారు ఏమైపోయారనేది మాత్రమే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ తప్పు చేస్తుంటే బీజేపీ, జనసేన అటు ప్రతిపక్షంగా లేని ప్రతిపక్షమైన వైసీపీ ఏం చేస్తుందనేదే ఇక్కడ అందరి ప్రశ్న. అసలు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానంటూ ముందుకు వెళ్ళిన అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారనేది పెద్ద క్వశ్చన్. అటు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే పడొచ్చు, కానీ కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే ఎందుకో ఇది జరుగుతుందని ప్రశ్నించకపోవడం మాత్రం దారుణమేనని అభిప్రాయం. సరే, వారంతా కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ, జనసేన అధినేతలు, అధ్యక్షులు, ఆ పార్టీ నేతలు, రాజకీయ నేతలు ఎవరు నోరు పెగల్చకపోవచ్చు. కానీ వైసీపీ ప్రతిపక్షంగా లేకపోయినా ప్రజాపక్షమై ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ వైసీపీ ఆ కాస్త పాత్ర కూడా పోషించడం లేదు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గీతం భూముల విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ అసలు ముందుకు వెళ్ళడం లేదు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపు కూటమిల ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు జరిగాయి అనేది ప్రజలు అనుకుంటున్న మాటే. ఆ కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రశ్నించలేదు అనేది ఇక్కడ చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం గీతం యూనివర్సిటీ భూపందరాల గురించి రెస్పాండ్ అవ్వలేదు. వైసీపీ అధినేత తన హయాంలో ఇదే రిషికొండ విషయంలో రిషికొండ ప్యాలెస్ గురించి నానా యాగి చేసిన అప్పటి ఆ అధినాయకులను కనీసం ఇప్పుడు అవకాశం దొరికిన తర్వాత అయినా సరే వైసీపీ అధినేత వ్యతిరేకించలేదు. మా అధినేత ఏంటో అని కార్యకర్తలు వారి నాయకులు అనుకునే పరిస్థితి. ఇక కూటమిలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నిటికీ దూరంగా ఉంటే మేలు అని భావిస్తున్నప్పటికీ తన మీద, తన పార్టీ మీద మరకపడకుండా ఎటువంటి ప్రభుత్వ నిర్ణయాల్లో తన ప్రమేయం లేదని ఆయన బయటకు కనిపిస్తున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తక్కువ ధరలకు భూములను కేటాయించడంతో పాటు గీతం యూనివర్సిటీకి అతి విలువైన భూములను అప్పగించడం వంటి విధానాల ద్వారా ప్రజల్లో కూటమి పార్టీలంటే కొంత ప్రజల్లో చులకన ఏర్పడింది. ప్రజల సొమ్మును కారుచౌకగా కట్టబెట్టడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలోనూ భూపందరాలపై నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు, కనీసం టీడీని ప్రశ్నించలేదు అనేదే ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న. విశాఖపట్నంలోనే ఆయన ఉన్న ఈ సందర్భంలో కూడా అది గీతం భూముల వ్యవహారం కూడా విశాఖపట్నంలో జరిగిన నేపథ్యం కూడా తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటూ ఇప్పుడు కనీసం నోరు పెగల్చకపోవడం ఏంటి అనేది ఇక్కడ అందరి ప్రశ్న. ఇక ప్రధానమైనవి రాజధాని అమరావతి కోసం 2వ దఫా ల్యాండ్ పూలింగ్తో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల నిధులను కేటాయించడంతో పాటు అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి వాటిపై జనసేన నేతలు ఎవరూ మాట్లాడవద్దంటూ ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం వెళ్ళినట్లు తెలిసిందే. బీజేపీ నేతలు కూడా తెలిసి తెలియనట్లు చూస్తూ ఉండిపోతున్నారు. ఒక రకంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా బీజేపీ, జనసేనలు గత కొద్ది కాలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందని తెలిసి సైలెంట్గా ఉంటున్నారంటున్నారు. మరోపక్క ఈ విషయంపై అటు బీజేపీ, జనసేన అనుసరిస్తున్న తీరు చూస్తుంటే టీడీపీని ఇరుకుడు పెట్టే ఉద్దేశం ఆ రెండు పార్టీలకు ఉన్నట్లే తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఏమాత్రం మాట్లాడకపోవడం, ఆ ఇద్దరు కూడా విశాఖ కేంద్రంగా చాలా వరకు కీలకమైన నేతలు కావడం ఇక్కడ ప్రధాన విషయం. ఏదైనా వ్యతిరేకత ఉంటే అది టీడీపీయే మూట కట్టుకుంటుందని, తమ ప్రమేయం లేదని చెప్పుకోవడానికి కొంత వీలవుతుందని అంటున్నారు. అందుకే ఎక్కువసార్లు మంత్రివర్గ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గైహాజరు కావడానికి ఇదే కారణమని జనసేన నేతలు అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు కూడా ఆ పార్టీ అనుభవిస్తుందని, తమకు మరక అంటకుండా ఉండాలంటే మౌనమే బెటర్ అన్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలిసింది. అందుకే తన పార్టీకి సంబంధించి తమ పార్టీకి కేటాయించిన శాఖలకే పరిమితం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకే నేతలు కూడా ఎవరి ఈ విషయాల్లో తొందరపడి రియాక్ట్ కావద్దని, జనసేన పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలు మాత్రం వెంటనే స్పందించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో మరక అంటకూడదనే నిర్ణయం తీసుకున్నానది స్పష్టమైంది. ఏదేమైనా రాజకీయాల్లో ఇలాంటి పోకడలు పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాదు, ప్రజల్లో వ్యతిరేకతను కూడా ముట్టకట్టుకునేలా చేస్తాయి. నోరు పెగాల్చాల్సిన సమయంలో పెగల్చకపోవడం నాయకుల లక్షణం కాదు. అలాంటి లక్షణాలున్న అధినేత నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ఉంటారని ఎవరూ అనుకోరు. ఇక ప్రతిపక్షంగా పూర్తిగా పేలినట్లు జగన్కి జనం దాదాపు భావించారేమో. మరోపక్క బీజేపీ అయినా సరే ఎదుర్కొంటుందన్న ఆశ కూడా ప్రజలకు ఇప్పుడు లేదు. చూడాలి ఇకపై ఏం జరగబోతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.